కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు చిన చంద్ర పూర్ణ చంద్ర విభజన వాస్తవము చూద్దాం. దశనాథ భుక్తినాథుడు రవి అయినాడు. రవి తన దశభుక్తులలో కుజ శుక్ర ఫలితాలిచ్చెను. కుజుడు పాపి కానీ మారకుడు కాదు. అయితే సప్తమాధిపతి అయిన రవి క్షేత్రాన్ని 50 డిగ్రీలు చెడగొట్టుచుండ చేత కుజునికి మారక లక్షణములు వచ్చినవి. అనగా కుజుడు కూడా మారకము చేయగలిగాడు. గోచార రీతి గురువు మేషరాశి ప్రారంభంలో ఉండుట చేత కుజరాశులలో కుజునికి గోచర బలము అనుకూలించినది. అందుచేత బాలారిష్టం కలిగినది. ఇక్కడ ఉదాహరణకి ఒక అబ్బాయి జాతకం పరిశీలన చేద్దాం. ఈ జాతకుడు మేష లగ్నం పురుషుడు. ఈ జాతకుడు 14/10/2002 నాడు చనిపోయాడు. చావుకు కారణం పిచ్చి కుక్క కరవటము. ఈ జాతకంలో చంద్రుడు పాపి శుద్ధి అష్టమంలో అర్థం దాటినది కనుక పూర్ణచంద్రుడు అయినాడు. పూర్ణచంద్రుడు నైసర్గిక శుభులతో సమానం. నైసర్గిక శుభులకు కేంద్రాధిపత్యం దోషము వచ్చినని పరాశర ప్రవచనం. పాపి అయిన చంద్రుడు శని క్షేత్రాన్ని చెడగొట్టుతున్నాడు. ఇది ఒకటి. ఈ జాతకంలోని బాల్యకాల ఆయుష్ కనుక ఈ చంద్ర పూర్ణచంద్ర విభజన తప్పక పాటించవలసినది. మరణం శుక్ర మహాదశ శుక్రభుక్తిలో జరిగినది. శుక్రుడు తన దశభుక్తిలో కుజ శుక్ర ఫలితాలు ఇచ్చెను. ఇందులో శుక్రుడు 2/7వ అధిపతి. ఉభయ మారక స్థానాధిపత్యం చే శుక్రుడు మారకం చేయటలో చాలా బలవంతుడు. సక్షేత్రములలో శుక్రుడు బలవంతుడు మారక స్థానములలోని ఉన్నాడు. గోచార రీతి శని 11/10/2002 నుండి మిథునములో వక్రించి శుక్ర క్షేత్రాన్ని 30 డిగ్రీలు పైగా చెడగొట్టుతున్నాడు. కనుక మారకుడైన శుక్రదశ శుక్రభుక్తి జరుగుచుండనను. గోచార శని లేనందున ఫలితము జరగలేదు. గోచారం అనుకూలించిన వెంటనే ఫలితము జరిగినది. ఆ రోజు తారాబలము చంద్రుడు శని క్షేత్రాల్లో ఉన్నాడు. శని ఫలితాలు ఇచ్చినాడు. శని ఏమి చేయుచున్నాడో మారక స్థానంపై ఉండి మారకమును కలిగించినాడు. చంద్రబలం ప్రకారం చంద్రుడు ఎవరి క్షేత్రాలలో ఉన్నాడో ఎవరి క్షేత్రాన్ని చూస్తున్నాడో వారి ఫలితాలు ఇచ్చేను. చంద్రుడు శని క్షేత్రాల్లో ఉండి శని ఫలితాలు ఇచ్చినాడు. గమనించండి. నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇదండి ఇవాల్టి రాశి చక్రం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.